ఫామ్టెక్ సొల్యూషన్స్ సమర్పిస్తుంది. ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగు A to Z డాక్యుమెంటరీ. ప్రపంచంలోనే అత్యంత విలువైన సుగంధ ద్రవ్యం. ప్రపంచంలోనే అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. బంగారం లాంటి విలువ కలిగిన ఒక సహజ వరం. అదే కుంకుమ పువ్వు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ గోల్డ్ అని పిలువబడే అరుదైన వ్యవసాయ ఉత్పత్తి. అద్భుతమైన రంగు, సువాసన, రుచి మరియు ఔషధ గుణాల వల్ల శతాబ్దాలుగా కుంకుమ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు ఇది ప్రధానంగా కాశ్మీర్ వంటి చల్లని ప్రాంతాల్లో మాత్రమే సాగు చేయబడుతోంది. అయితే ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని మార్చే దిశగా ముందుకు సాగుతోంది. నేల లేకుండానే కుంకుమ పువ్వును సాగు చేయడం నిజంగా సాధ్యమేనా? నేల లేకుండా కుంకుమ పువ్వు సాగు సాధ్యమేనా? సాంప్రదాయ సాగులో కుంకుమ పువ్వు పంటకు ప్రత్యేకమైన నేల, చల్లటి వాతావరణం మరియు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అవసరం. కానీ ఏరోపోనిక్స్ అనే ఆధునిక సాంకేతికత ఈ విధానాన్ని పూర్తిగా మార్చుతోంది. ఈ విధానంలో మొక్కల వేర్లు నేలలో ఉండవు. అవి గాలిలో స్వేచ్ఛగా వేలాడుతూ ఉంటాయి. నిర్ణీత సమయాల్లో పోషక పదార్థాలతో కూడిన అత్యంత సూక్ష్మమైన మిస్ట్ను వేర్లపై పిచికారీ చేస్తారు. దీనివల్ల వేర్లకు తగినంత నీరు, పోషకాలు మరియు సమృద్ధిగా ఆక్సిజన్ అందుతూ మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. తెలంగాణలో శాస్త్రీయ విప్లవం. భారతదేశంలో కుంకుమ పువ్వు సాగుకు కొత్త అవకాశాలను అన్వేషించే దిశగా తెలంగాణలో ఒక ముఖ్యమైన పరిశోధన కొనసాగుతోంది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వనపర్తి జిల్లా మోజర్లలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఏరోపోనిక్స్ ఆధారిత కుంకుమ పువ్వు పరిశోధన ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. నియంత్రిత వాతావరణంలో తెలంగాణ పరిస్థితుల్లో కూడా అధిక నాణ్యత గల కుంకుమ పువ్వును ఉత్పత్తి చేయగలమా అనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధన విజయవంతమైతే భవిష్యత్తులో సంరక్షిత వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉంది. ఈ డాక్యుమెంటరీలో మీరు తెలుసుకోబోయేది. ఈ సమగ్ర డాక్యుమెంటరీలో ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగు గురించి A నుంచి Z వరకు పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నారు. కుంకుమ పువ్వు మొక్క నిర్మాణం. ఏరోపోనిక్స్ సాంకేతికత ఎలా పనిచేస్తుంది? పరిశోధన ప్రయోగశాల ఏర్పాటు. కార్మ్ల ఎంపిక. నాటే విధానం. పోషక ద్రావణం అందించే సాంకేతికత. మొక్కల పెరుగుదల. పుష్పించే దశ. కోత. ప్రాసెసింగ్. నాణ్యత ప్రమాణాలు. ఆర్థిక విశ్లేషణ. అలాగే రైతులు మరియు వ్యవసాయ వ్యాపారవేత్తలకు భవిష్యత్తులో ఉన్న అవకాశాల గురించి కూడా తెలుసుకుంటారు. మీరు రైతు అయినా, వ్యవసాయ విద్యార్థి అయినా, పరిశోధకుడైనా లేదా ఆధునిక వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారైనా ఈ డాక్యుమెంటరీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు? ఏరోపోనిక్స్ ద్వారా కుంకుమ పువ్వు సాగు యొక్క అద్భుత ప్రపంచంలోకి అడుగు పెడదాం. కుంకుమ పువ్వు మొక్కను తెలుసుకుందాం. ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగును అర్థం చేసుకునే ముందుగా ఈ మొక్క నిర్మాణాన్ని తెలుసుకుందాం. కుంకుమ పువ్వు యొక్క శాస్త్రీయ నామం క్రోకస్ సాటివస్. క్రోకస్ సాటివస్. ఇది ఇరిడేసి కుటుంబానికి చెందిన బహువార్షిక పుష్పించే మొక్క. ఇతర పంటల మాదిరిగా ఇది విత్తనాల ద్వారా కాకుండా భూమిలో ఉండే కార్మ్ అనే నిల్వ అవయవం ద్వారా విస్తరిస్తుంది. ప్రతి ఆరోగ్యకరమైన కార్మ్ నుండి సన్నని ఆకుపచ్చ ఆకులు మరియు అందమైన ఊదా రంగు పువ్వులు ఏర్పడతాయి. ప్రతి పువ్వులో కేవలం 3 ఎర్రటి స్టిగ్మాలు మాత్రమే ఉంటాయి. ఈ స్టిగ్మాలనే జాగ్రత్తగా సేకరించి ఎండబెట్టి ప్రపంచ ప్రఖ్యాత కుంకుమ పువ్వుగా తయారు చేస్తారు. అందుకే కొద్దిపాటి కుంకుమ పువ్వు పొందడానికి వేలాది పువ్వులు అవసరమవుతాయి. కుంకుమ పువ్వు ఎందుకు అంత ఖరీదైనది? కుంకుమ పువ్వును ప్రపంచవ్యాప్తంగా రెడ్ గోల్డ్ అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం దీని ఉత్పత్తి ప్రక్రియ ఎంతో శ్రమతో కూడుకుని ఉండటమే. ప్రతి పువ్వులో కేవలం 3 స్టిగ్మాలు మాత్రమే ఉంటాయి. వాటిని చేతితో ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేరు చేయాలి. అనంతరం వాటిని నియంత్రిత పరిస్థితుల్లో ఎండబెట్టాలి. తద్వారా వాటి సహజ రంగు, సువాసన మరియు నాణ్యత కాపాడబడుతుంది.
తక్కువ దిగుబడి, అధిక శ్రమ మరియు అత్యుత్తమ నాణ్యత కారణంగా కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత విలువైన సుగంధ ద్రవ్యంగా నిలిచింది. సాంప్రదాయ కుంకుమ పువ్వు సాగులో ఉన్న సవాళ్లు. సాంప్రదాయ కుంకుమ పువ్వు సాగు పూర్తిగా ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ పంటకు చల్లని శీతాకాలం, అనుకూల ఉష్ణోగ్రత మరియు నీరు నిల్వ కాకుండా ఉండే నేల అవసరం. అధిక వర్షపాతం, నీరు నిల్వ ఉండటం లేదా వాతావరణ మార్పులు పుష్పాల ఏర్పాటును మరియు దిగుబడిని ప్రభావితం చేయవచ్చు. అంతేకాకుండా మట్టిలో ఉండే కొన్ని వ్యాధులు కార్మ్లను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు నియంత్రిత వాతావరణ వ్యవస్థలైన ఏరోపోనిక్స్ పై పరిశోధనలు చేస్తున్నారు. ఏరోపోనిక్స్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఏరోపోనిక్స్ అనేది ఆధునిక సంరక్షిత వ్యవసాయంలో అత్యంత అభివృద్ధి చెందిన సాంకేతికతలలో ఒకటి. ఈ విధానంలో మొక్కలను నేలలో పెంచరు. కార్మ్లను ప్రత్యేక హోల్డర్లలో స్థిరంగా ఉంచి వాటి వేర్లు గాలిలో స్వేచ్ఛగా వేలాడేలా ఏర్పాటు చేస్తారు. హై ప్రెజర్ నాజిల్స్ ద్వారా నిర్ణీత వ్యవధిలో పోషక పదార్థాలతో కూడిన సూక్ష్మ మిస్ట్ను వేర్లపై పిచికారీ చేస్తారు. ఈ విధానం వల్ల వేర్లకు నీరు, అవసరమైన ఖనిజ పోషకాలు మరియు సమృద్ధిగా ఆక్సిజన్ ఒకేసారి అందుతాయి. ఉష్ణోగ్రత, తేమ, కాంతి మరియు పోషక ద్రావణం సరఫరా అన్నీ డిజిటల్ నియంత్రణలో ఉంటాయి. అందుకే అధిక విలువ కలిగిన పంటల పరిశోధనకు ఏరోపోనిక్స్ ఒక ఆశాజనకమైన సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది. ఏరోపోనిక్స్ కుంకుమ పువ్వు పరిశోధన ప్రయోగశాలలోకి స్వాగతం. ఇప్పుడు మనం ఏరోపోనిక్స్ కుంకుమ పువ్వు పరిశోధన ప్రయోగశాలలోకి ప్రవేశిద్దాం. ఇది సాధారణ వ్యవసాయ క్షేత్రం కాదు. ఇక్కడ ప్రతి మొక్క పూర్తిగా నియంత్రిత వాతావరణంలో పెంచబడుతుంది. ఉష్ణోగ్రత, గాలి తేమ, గాలి ప్రసరణ, కాంతి, పోషక ద్రావణం సరఫరా వంటి అన్ని అంశాలను కంప్యూటర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ఈ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు మొక్కల పెరుగుదల, పుష్పించే సమయం మరియు కార్మ్ అభివృద్ధిపై పరిశోధనలు నిర్వహిస్తారు. ఇలాంటి నియంత్రిత పరిశోధనల ద్వారానే భవిష్యత్ ఆధునిక వ్యవసాయ సాంకేతికతలకు బలమైన పునాది ఏర్పడుతోంది. ఏరోపోనిక్స్ వ్యవస్థలోని ప్రధాన పరికరాలు. ఏరోపోనిక్స్ వ్యవస్థ అనేక ముఖ్యమైన పరికరాల సమన్వయంతో పనిచేస్తుంది. మొదటగా గ్రోయింగ్ ఛాంబర్లో కుంకుమ పువ్వు కార్మ్లను అమర్చుతారు. వాటి వేర్లు గాలిలో స్వేచ్ఛగా వేలాడేలా ప్రత్యేక హోల్డర్లు ఏర్పాటు చేస్తారు. పోషక ద్రావణం ట్యాంక్ మొక్కలకు అవసరమైన పోషకాలను నిల్వ ఉంచుతుంది. హై ప్రెజర్ పంప్ ఈ ద్రావణాన్ని మిస్టింగ్ నాజిల్స్ కు పంపుతుంది. అక్కడి నుంచి అత్యంత సూక్ష్మమైన మిస్ట్ రూపంలో వేర్లపై పిచికారీ చేయబడుతుంది. pH మరియు EC మీటర్లు పోషక ద్రావణం నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ఈ మొత్తం వ్యవస్థను డిజిటల్ కంట్రోలర్ నియంత్రిస్తుంది. అనుకూల వాతావరణాన్ని ఎలా సృష్టిస్తారు? ఏరోపోనిక్స్ వ్యవస్థలోని ప్రధాన ప్రయోజనం పూర్తిగా నియంత్రిత వాతావరణం. ప్రయోగశాలలో ఉష్ణోగ్రత, గాలి తేమ మరియు గాలి ప్రసరణను శాస్త్రీయ అవసరాలకు అనుగుణంగా నిర్వహిస్తారు. సెన్సర్లు నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. అవసరమైతే కృత్రిమ కాంతిని కూడా నియంత్రితంగా అందిస్తారు. ఈ విధంగా బయటి వాతావరణ మార్పుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించి మొక్కలకు అనుకూల పరిస్థితులు కల్పించవచ్చు. ఆరోగ్యకరమైన కార్మ్ల ఎంపిక. కుంకుమ పువ్వు విజయవంతమైన సాగుకు మొదటి మెట్టు ఆరోగ్యకరమైన కార్మ్ల ఎంపిక. ప్రతి కార్మ్ను జాగ్రత్తగా పరిశీలించి వ్యాధులు, కుళ్ళు లేదా యాంత్రిక నష్టం ఉందో లేదో నిర్ధారిస్తారు. బలంగా ఉన్న, సమాన పరిమాణం కలిగిన, ఆరోగ్యకరమైన కార్మ్లను మాత్రమే పరిశోధన కోసం ఎంపిక చేస్తారు. నాటే ముందు వాటిని శుభ్రపరచడం ద్వారా నియంత్రిత వాతావరణంలో వ్యాధులు వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు. మంచి నాణ్యత గల కార్మ్లే విజయవంతమైన పంటకు బలమైన పునాది. నాటకానికి ముందు ఏరోపోనిక్స్ వ్యవస్థను సిద్ధం చేయడం. కుంకుమ పువ్వు కార్మ్లను నాటే ముందు ఏరోపోనిక్స్ వ్యవస్థను పూర్తిగా సిద్ధం చేస్తారు. గ్రోయింగ్ ఛాంబర్, పోషక ద్రావణం ట్యాంక్, పైప్లైన్లు మరియు మిస్టింగ్ నాజిల్స్ ను పరిశుభ్రంగా శుభ్రపరిచి జాగ్రత్తగా తనిఖీ చేస్తారు. పంపులు, సెన్సర్లు మరియు డిజిటల్ నియంత్రణ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో శాస్త్రవేత్తలు నిర్ధారిస్తారు.
పరిశుభ్రమైన మరియు సక్రమంగా పనిచేసే వ్యవస్థ మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మాత్రమే కాకుండా పరిశోధన ఫలితాల ఖచ్చితత్వానికి కూడా ఎంతో అవసరం. కుంకుమ పువ్వు కార్మ్లను నాటడం. వ్యవస్థ సిద్ధమైన తర్వాత ఎంపిక చేసిన ఆరోగ్యకరమైన కార్మ్లను ప్రత్యేక హోల్డర్లలో జాగ్రత్తగా అమర్చుతారు. ఈ హోల్డర్లు కార్మ్ను స్థిరంగా ఉంచుతాయి, అయితే వాటి వేర్లు గాలిలో స్వేచ్ఛగా పెరిగేలా అవకాశం కల్పిస్తాయి. ప్రతి కార్మ్ మధ్య తగినంత దూరం ఉంచడం వల్ల గాలి ప్రసరణ మెరుగుపడుతుంది మరియు వేర్ల అభివృద్ధికి అవసరమైన స్థలం లభిస్తుంది. ప్రారంభ దశలో సరైన నాటకం చేయడం సమానమైన మొక్కల పెరుగుదలకు మరియు విజయవంతమైన పంట స్థాపనకు ఎంతో కీలకం. పోషక మిస్ట్ మొక్కలకు ఆహారం. ఏరోపోనిక్స్ వ్యవస్థలో మొక్కలకు నీరు మరియు పోషకాలు నేల ద్వారా కాకుండా సూక్ష్మమైన మిస్ట్ రూపంలో అందించబడతాయి. హై ప్రెజర్ నాజిల్స్ నిర్ణీత సమయాల్లో వేర్లపై పోషక ద్రావణాన్ని పిచికారీ చేస్తాయి. ఈ మిస్ట్ ద్వారా వేర్లకు నీరు, ఖనిజ పోషకాలు మరియు సమృద్ధిగా ఆక్సిజన్ ఒకేసారి అందుతాయి. మొత్తం ప్రక్రియను డిజిటల్ కంట్రోల్ వ్యవస్థ నియంత్రిస్తుంది, తద్వారా ప్రతి మొక్కకు సమానమైన పోషణ అందుతుంది. ఈ సాంకేతికత వల్ల మొక్కల పెరుగుదలపై పరిశోధకులు మరింత ఖచ్చితమైన అధ్యయనం చేయగలుగుతారు. నాటిన తర్వాత పంటను పర్యవేక్షించడం. కార్మ్లను నాటిన తర్వాత మొక్కల పెరుగుదలతో పాటు మొత్తం వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తారు. ఉష్ణోగ్రత, గాలి తేమ, పోషక ద్రావణం పరిస్థితి మరియు మొక్కల అభివృద్ధికి సంబంధించిన వివరాలను ప్రతిరోజు నమోదు చేస్తారు. పరికరాల్లో ఏదైనా లోపం లేదా మొక్కల పెరుగుదలలో మార్పు కనిపిస్తే వెంటనే విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ క్రమబద్ధమైన పర్యవేక్షణ వల్ల పరిశోధన నాణ్యత మెరుగుపడటంతో పాటు ఆరోగ్యకరమైన పంట అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు మొక్క ఎదుగుదల దశ. కార్మ్లను విజయవంతంగా నాటిన తరువాత కుంకుమ పువ్వు మొక్క తన ఏపుగా పెరిగే దశలోకి ప్రవేశిస్తుంది. మొదట కొత్త వేర్లు అభివృద్ధి చెందుతాయి. తరువాత సన్నని ఆకుపచ్చ ఆకులు బయటకు వస్తాయి. ఈ దశలో మొక్క కిరణజన్య సంయోగక్రియ ద్వారా శక్తిని నిల్వ చేసుకుంటుంది. అదే శక్తి తరువాత పుష్పాల ఏర్పాటుకు మరియు కొత్త కార్మ్ల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన వేర్లు మరియు పచ్చని ఆకులు మొక్క ఏరోపోనిక్స్ వాతావరణానికి విజయవంతంగా అలవాటు పడిందని సూచిస్తాయి. ఈ అభివృద్ధి దశలను శాస్త్రవేత్తలు నిరంతరం నమోదు చేస్తూ పరిశోధనలు నిర్వహిస్తారు. నియంత్రిత వాతావరణంలో పంట నిర్వహణ. ఏరోపోనిక్స్ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన అంశం నియంత్రిత వాతావరణ నిర్వహణ. ఉష్ణోగ్రత, గాలి తేమ, గాలి ప్రసరణ మరియు ఇతర అవసరమైన పరిస్థితులను శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఆధునిక సెన్సర్లు ప్రతి క్షణం సమాచారాన్ని అందిస్తూ ఏవైనా మార్పులు జరిగిన వెంటనే హెచ్చరికలు ఇస్తాయి. ఈ శాస్త్రీయ పర్యవేక్షణ వల్ల మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలతో పాటు పరిశోధనకు అవసరమైన ఖచ్చితమైన సమాచారం కూడా లభిస్తుంది. పుష్పించే దశ. కుంకుమ పువ్వు సాగులో అత్యంత ఆసక్తికరమైన దశ పుష్పించే దశ. చిన్న మొగ్గలు క్రమంగా అందమైన ఊదా రంగు పువ్వులుగా వికసిస్తాయి. ప్రతి పువ్వు మధ్యలో అత్యంత విలువైన 3 ఎర్రటి స్టిగ్మాలు కనిపిస్తాయి. ప్రతి పువ్వు జీవితకాలం చాలా తక్కువగా ఉండటం వల్ల పుష్పించే సమయం, పువ్వుల సంఖ్య మరియు వాటి నాణ్యతను శాస్త్రవేత్తలు ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఆరోగ్యకరంగా, సమానంగా వికసించిన పువ్వులు విజయవంతమైన పంటకు ముఖ్యమైన సూచిక. శాస్త్రీయ మూల్యాంకనం. శాస్త్రీయ పరిశోధనలో కేవలం పువ్వులు పూయడం మాత్రమే విజయానికి ప్రమాణం కాదు. మొక్కల పెరుగుదల, పుష్పాల సంఖ్య, వాటి నాణ్యత మరియు కార్మ్ అభివృద్ధిని కూడా సమగ్రంగా విశ్లేషిస్తారు. ప్రతి పరిశీలనను ఖచ్చితంగా నమోదు చేసి వివిధ పరిశోధన ఫలితాలను పోల్చి అధ్యయనం చేస్తారు. ఈ సమాచారం భవిష్యత్తులో ఏరోపోనిక్స్ విధానాన్ని మరింత సమర్థవంతంగా, రైతులకు అనుకూలంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అమూల్యమైన కుంకుమ పువ్వు పుష్పాల కోత. ఇప్పుడు మొత్తం సాగు ప్రక్రియలో అత్యంత కీలకమైన దశకు చేరుకున్నా. అదే కుంకుమ పువ్వు పుష్పాల కోత. పువ్వులు పూర్తిగా వికసించిన వెంటనే వాటిని అత్యంత జాగ్రత్తగా చేతులతో కోస్తారు. ఎందుకంటే ప్రతి పువ్వులో ఉన్న ఎర్రటి స్టిగ్మాలు చాలా సున్నితమైనవి. పువ్వులను నిర్లక్ష్యంగా నిర్వహిస్తే వాటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.
అందుకే కోత పూర్తయిన వెంటనే పువ్వులను పరిశుభ్రమైన ప్రాసెసింగ్ ప్రాంతానికి తరలిస్తారు. విలువైన ఎర్రటి స్టిగ్మాలను వేరు చేయడం. ప్రతి కుంకుమ పువ్వు పుష్పంలో కేవలం 3 ఎర్రటి స్టిగ్మాలు మాత్రమే ఉంటాయి. మార్కెట్లో విక్రయించే స్వచ్ఛమైన కుంకుమ పువ్వు ఇవే. ఈ స్టిగ్మాలను చేతులతో అత్యంత జాగ్రత్తగా వేరు చేస్తారు. తద్వారా వాటి సహజ ఆకారం, రంగు మరియు నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తిగా మానవ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పాటించే జాగ్రత్తలే తుది ఉత్పత్తి విలువను నిర్ణయిస్తాయి. ఎండబెట్టే ప్రక్రియ నాణ్యతను కాపాడే దశ. తాజాగా సేకరించిన స్టిగ్మాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని నియంత్రిత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఎండబెడతారు. సరైన విధంగా ఎండబెట్టడం వల్ల కుంకుమ పువ్వు యొక్క సహజ రంగు, సువాసన మరియు రుచి నిలిచి ఉంటాయి. అధిక ఉష్ణోగ్రత లేదా తప్పు విధానంలో ఎండబెడితే నాణ్యత తగ్గిపోవచ్చు. ఎండిన తరువాత బరువు తగ్గిన కుంకుమ పువ్వు యొక్క సువాసన మరియు విలువ మరింత పెరుగుతుంది. నాణ్యత పరీక్ష మరియు ప్యాకేజింగ్. ఇప్పుడు చివరి దశ, నాణ్యత పరీక్ష మరియు ప్యాకేజింగ్. ఎండబెట్టిన కుంకుమ పువ్వు యొక్క రంగు, సువాసన, స్వచ్ఛత మరియు మొత్తం నాణ్యతను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పరిశీలిస్తారు. అత్యుత్తమ నాణ్యత గల కుంకుమ పువ్వును గాలి చొరబడని పరిశుభ్రమైన ప్యాకేజింగ్లో భద్రపరుస్తారు. ఇలా చేయడం వల్ల తేమ, కాంతి మరియు ఇతర కాలుష్యాల నుంచి కుంకుమ పువ్వు రక్షించబడుతుంది. కోత నుండి ప్యాకేజింగ్ వరకు ప్రతి దశలో పాటించే నాణ్యత ప్రమాణాలే ప్రపంచ మార్కెట్లో కుంకుమ పువ్వుకు అత్యున్నత విలువను తీసుకొస్తాయి. ఏరోపోనిక్స్ ద్వారా కుంకుమ పువ్వు సాగు ఆర్థిక విశ్లేషణ. ఇప్పుడు ప్రతి రైతు మనసులో వచ్చే ముఖ్యమైన ప్రశ్న, ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగు వాణిజ్యపరంగా లాభదాయకమా? ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు నియంత్రిత వాతావరణంలో కుంకుమ పువ్వు పెంచే అవకాశాలను చూపిస్తున్నాయి. అయితే ఏ కొత్త సాంకేతికతలాగే దీని ఆర్థిక విజయాన్ని ప్రారంభ పెట్టుబడి, విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం, ఉత్పాదకత మరియు మార్కెట్ ధర వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. భవిష్యత్ పరిశోధనలు ఈ సాంకేతికతను పెద్ద స్థాయిలో రైతులు స్వీకరించగలరా అనే విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తాయి. ఏరోపోనిక్స్ విధానం ప్రయోజనాలు మరియు సవాళ్లు. ఏరోపోనిక్స్ విధానం అనేక ప్రయోజనాలను అందించే అవకాశం కలిగి ఉంది. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, నియంత్రిత వాతావరణంలో పంట పెంపకం మరియు మట్టిజన్య సమస్యలను తగ్గించే సామర్థ్యం ఈ సాంకేతికత ప్రత్యేకతలు. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఆధునిక పరికరాలు, నిరంతర విద్యుత్ సరఫరా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సిబ్బంది మరియు క్రమబద్ధమైన నిర్వహణ అవసరం. కాబట్టి సరైన శిక్షణ, శాస్త్రీయ మార్గదర్శకత్వం మరియు సమర్థవంతమైన నిర్వహణ ఈ వ్యవస్థ విజయానికి కీలకమైన అంశాలు. రైతులు మరియు వ్యవసాయ వ్యాపారవేత్తలకు భవిష్యత్ అవకాశాలు. భవిష్యత్ పరిశోధనలు విజయవంతమైతే ఏరోపోనిక్స్ ద్వారా కుంకుమ పువ్వు సాగు రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు మరియు పరిశోధనా సంస్థలకు కొత్త అవకాశాలను సృష్టించవచ్చు. శిక్షణ కేంద్రాలు, ప్రదర్శన యూనిట్లు మరియు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కార్యక్రమాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయ స్టార్టప్లు మరియు ప్రైవేట్ రంగం కలిసి పనిచేస్తే ఈ సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇది అధిక విలువ కలిగిన పంటల ఉత్పత్తికి మరియు వ్యవసాయ రంగంలో నవీనతకు కొత్త దారులు తెరవగలదు. భారతదేశంలో హైటెక్ వ్యవసాయం భవిష్యత్ దిశ. భారతీయ వ్యవసాయం వేగంగా సాంకేతిక విప్లవం వైపు అడుగులు వేస్తోంది. శాస్త్ర విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, సెన్సార్ టెక్నాలజీ మరియు నియంత్రిత వాతావరణ వ్యవస్థలు వ్యవసాయ రంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వుపై జరుగుతున్న పరిశోధనలు అధిక విలువ కలిగిన పంటలను కొత్త ప్రాంతాల్లో కూడా శాస్త్రీయంగా సాగు చేసే అవకాశాలను అన్వేషిస్తున్నాయి. రాబోయే కాలంలో ఇలాంటి సాంకేతికతలు నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, నాణ్యమైన ఉత్పత్తి సాధించడం మరియు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. శాస్త్రం, సాంకేతికత మరియు రైతుల అనుభవం కలిసినప్పుడు వ్యవసాయ రంగంలో మరిన్ని సానుకూల మార్పులు సాధ్యమవుతాయి. ఏరోపోనిక్స్ ద్వారా కుంకుమ పువ్వు సాగు ఒక సమగ్ర ప్రయాణం.
ఇప్పుడు ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగు యొక్క మొత్తం ప్రయాణాన్ని మరోసారి సంక్షిప్తంగా చూద్దాం. ఈ ప్రయాణం ఆరోగ్యకరమైన కార్మ్ల ఎంపికతో ప్రారంభమవుతుంది. తరువాత వాటిని నియంత్రిత వాతావరణంలో ఉన్న ఏరోపోనిక్స్ వ్యవస్థలో అమర్చుతారు. పోషక ద్రావణకు సూక్ష్మ మిస్ట్, తగిన ఉష్ణోగ్రత, తేమ మరియు సమృద్ధిగా ఆక్సిజన్ అందడంతో మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. అనంతరం అందమైన ఊదా రంగు పుష్పాలు వికసిస్తాయి. వాటి నుంచి విలువైన ఎర్రటి స్టిగ్మాలను సేకరించి శాస్త్రీయంగా ఎండబెట్టి నాణ్యత పరీక్షల అనంతరం ప్యాకేజింగ్ చేస్తారు. ఇలా ప్రపంచంలోనే అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమ పువ్వు సిద్ధమవుతుంది. ఈ డాక్యుమెంటరీ ద్వారా మీరు నేర్చుకున్నది. ఈ డాక్యుమెంటరీలో మీరు కుంకుమ పువ్వు మొక్క నిర్మాణం నుండి ప్రారంభించి ఏరోపోనిక్స్ సాంకేతికత ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నారు. కార్మ్ల ఎంపిక, నాటే విధానం, మొక్కల పెరుగుదల, పుష్పించే దశ, కోత, ప్రాసెసింగ్, నాణ్యత పరీక్ష, ఆర్థిక అవకాశాలు మరియు భవిష్యత్ సాంకేతికతల గురించి సమగ్ర అవగాహన పొందారు. ఆధునిక వ్యవసాయంలో శాస్త్రీయ పరిశోధన, సాంకేతికత మరియు సరైన నిర్వహణ ఎంత ముఖ్యమో కూడా తెలుసుకున్నారు. ఈ జ్ఞానం భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. హైటెక్ వ్యవసాయం, రేపటి భారతదేశం. వ్యవసాయం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. కృత్రిమ మేధస్సు, స్మార్ట్ సెన్సర్లు, ఆటోమేషన్ మరియు డేటా ఆధారిత నిర్ణయాలు వ్యవసాయ రంగాన్ని వేగంగా మార్చుతున్నాయి. ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వుపై జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తులో అధిక విలువ కలిగిన పంటలను నియంత్రిత వాతావరణంలో సాగు చేసే అవకాశాలను మరింత విస్తరించవచ్చు. ఈ తరహా సాంకేతికతలు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, నాణ్యమైన ఉత్పత్తిని ప్రోత్సహించడం మరియు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. విజ్ఞానం మరియు సాంకేతికత రైతుల అనుభవంతో కలిసినప్పుడు వ్యవసాయం మరింత సమర్థవంతంగా మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతుంది. ముగింపు సందేశం, కాల్ టు యాక్షన్. ఏరోపోనిక్స్ విధానంలో కుంకుమ పువ్వు సాగు ఆధునిక వ్యవసాయ పరిశోధనలో ఒక ఆశాజనకమైన ముందడుగు. ఈ సాంకేతికత, శాస్త్రీయ ఆలోచన, నవీనత మరియు నియంత్రిత వ్యవసాయ విధానాల ద్వారా కొత్త అవకాశాలను అన్వేషించే ప్రయత్నానికి ఒక మంచి ఉదాహరణ. ఈ డాక్యుమెంటరీ ద్వారా మీకు విలువైన సమాచారం అందిందని మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో నచ్చితే మీ రైతు మిత్రులతో, వ్యవసాయ విద్యార్థులతో మరియు ఆధునిక వ్యవసాయంపై ఆసక్తి ఉన్న వారితో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరెన్నో శాస్త్రీయ వ్యవసాయ వీడియోల కోసం ఫార్మ్ టెక్ సొల్యూషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై కిసాన్, జై విజ్ఞాన్.